బెజవాడ కనకదుర్గమ్మ దర్శించడం కోసం బెజవాడలో 4 గంటలకు దిగామండి. చూడండి, కృష్ణానదిలో ఘాట్లో దిగాము. అట్మాస్ఫియర్ అంతా తెల్లవారు 4 గంటలు ప్రకాశం బ్యారేజ్ లైట్లతో ఎలా కనిపిస్తుందో. బ్యారేజ్ కృష్ణా బ్యారేజ్ అంటున్నాం. మీరు కనకదుర్గమ్మ స్తోత్రాలు తెల్లారుజామునే వినిపిస్తున్నాయి. ఒకసారి వినండి. చూశారు కదా, అట్మాస్ఫియర్ ఇదంతా బాగుంది. మన ఘాట్ రూపంలో మనకు పుష్కరాలకి జరిగినట్లు ఆ ఘాట్స్ అవన్నీ కూడా ఇచ్చేసాం అనమాట. చివరిసారిగా స్వాములు అందరితో ఫోటోలు దిగాము. ఎందుకండి, అది యాక్చువల్గా మా స్వాములు కాదు, వేరే స్వాములతో మేము బస్సు చేసాము. మా స్వాములు అందరూ ట్రైన్కి వెళ్ళిపోయారనమాట. మేము దెబ్బగొట్ట స్వాములతో, మా పక్క ఊరి స్వాములతో మేము బస్సులో దర్శనాలన్నీ చేసుకున్నాము. మన అమరావతి అనే సింబల్ అక్కడ పెట్టారు, చూడండి ఎంత బాగుందో. అది అయిపోయిన తర్వాత మనం దర్శనానికి వెళ్ళాము. దర్శనం చేసుకునేటప్పుడు కొన్ని ఫోటోలు తీసుకున్నాం అనమాట. ప్రకాశం మేర ఆ రోడ్డు మీద నడుస్తూ చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. చూడండి, ఆ బ్రిడ్జ్ మీద వెహికల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎటువైపు వెళ్ళాల్సిన అటువైపు వెళ్తున్నాయి. చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా దర్శించుకోకపోతే వెళ్ళి దర్శించండి అమ్మవారిని. మ్యాక్సిమం ఒక సంవత్సరానికి ఒకసారి దర్శించుకోవాలి అన్నట్టు ఉంటుంది అనమాట. చూడండి విజయవాడ సిటీ ఏ విధంగా ఉందో. చూడండి, డాము అదంతా. అది ఇందులో క్యూ లైన్ ఉంటుంది అన్నమాట. ఈ క్యూ లైన్ దాటుకొని అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళాలి. చూడండి, దర్శనం అయిపోయాక నేను బయట కాసేంత కూర్చొని విశ్రాంతి తీసుకున్నట్టు ధ్యానం చేస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ మీకు అందించడం జరుగుతుంది అమ్మవారితో. అలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఫోన్స్ ఎలా లేదండి, వేరే వాళ్ళ ఫోన్తో తీసుకున్నాను. చివరిగా అన్నప్రసాదం స్వీకరించి బయటపడడం జరిగింది. ప్లీజ్